నమస్తే జాగోరే జాగో కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని బజార్ ఘాట్ లో కొలువైన శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఒకప్పుడు ఎంతో సువిశాలమైన ఈ ఆలయం ఇప్పుడు 1000 గజాలకే పరిమితమైపోయింది. ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయి. ప్రైవేట్ కట్టడాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు వెలిశాయి. ఆలయ అభివృద్ధికి వస్తున్న విరాళాలకు సైతం లెక్కలేని పరిస్థితి. ఆలయ భూముల వివాదాలన్నీ కోర్టులో నలుగుతున్నాయి. ఈ ఆలయ భూముల పరిరక్షణకై ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అక్రమార్కులు అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయ పరిరక్షణకు చేయాల్సిన కార్యక్రమాలేంటి? ప్రభుత్వం ఏం చేయాలి? హిందూ సంఘాలు, భక్తుల తక్షణ కర్తవ్యం ఏంటి? తదితర అంశాలపై చర్చించేందుకు హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనతో పాటు అతిథులున్నారు. వారిని పరిచయం చేసుకునే ముందు ఆలయ పరిస్థితిపై ప్రత్యేక కథనాన్ని ఒకసారి చూద్దాం. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఆలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ కోసం చాలా కాలంగా ఉద్యమిస్తున్న విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్ పరిశోధనలు మరో ఆలయ కబ్జా భాగోతం బయటపడింది. హెచ్ఎంటీవీ సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్లు అనేక ఆలయాల మాటున జరుగుతున్న అక్రమాల గురించి ప్రజల ముందు పెట్టడం జరిగింది. అదే పరంపరలో హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని బజార్ ఘాట్ లో కొలువై ఉన్న 400 ఏళ్ల నాటి శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి ఆలయంతో పాటు అక్కడే ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో పూజలందుకుంటున్న అమ్మవారి పేరిట జరుగుతున్న అక్రమాల గురించి తాజాగా బయటపడింది. శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి ఆలయ చరిత్ర చూస్తే హైదరాబాద్లోని హిందూ భక్తులు ఎంతో అదృష్టవంతులనిపిస్తుంది. కానీ ఆలయంలో కొలువైన స్వామి దీన స్థితి చూస్తే దేవుళ్లకు ఇంత దుర్గతి పట్టిందా అనే భావన కలిగి మనసు వికలమైపోతుంది. ఒకసారి ఈ ఆలయంలో అన్నదానం చేస్తే 3 క్వింటాళ్ల బియ్యంతో ప్రసాదం చేయించినా అది సరిపోయేది కాదని, కానీ ఇప్పుడు కనీసం 50 కిలోల ప్రసాదం కూడా చేయించే పరిస్థితి లేదని స్థానిక భక్తులు వాపోతున్నారు. ఒకప్పుడు భక్తుల రాకతో కళకళలాడిన వేణుగోపాలుని ఆలయం ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతోంది. అందుకు కారణం ఇక్కడికి భక్తులను రాకుండా అడ్డుకునే కొంతమంది బ్యాచ్ ఎప్పుడూ ఇక్కడ తచ్చాడటమేనట. ఈ సంగతులన్నీ స్థానిక భక్తులు చెప్పినవే. నా పేరు మోహన్. నేను రెడ్ హిల్స్ వేణుగోపాల స్వామి టెంపుల్ యొక్క డివోటీని మేడం. నేను గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను డివోటీగా ఉన్నాను. నేను స్వామివారి సేవలో గత 15 ఏళ్ల నుంచి ఉన్నాను. కానీ నేను 15 ఏళ్ల నుంచి ఇక్కడ స్వామివారికి సేవ చేస్తున్నాను. మంచి చెడ్డలు అన్నిట్లో నేను ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నాను. కానీ గత 30 ఏళ్ళ నుంచి శ్రీ వేణుగోపాల స్వామికి ట్రస్ట్ బోర్డు లేదు. అక్కడ వచ్చిన నిధులు అన్యాకాంతమవుతున్నాయి. అంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ల్యాండ్ ఇదంతా. మేము మంచి చెడ్డల గుడి దగ్గర ఉన్నాము, కానీ కొందరు వ్యక్తులు మమ్మల్ని దేవునికి దూరం చేస్తుండ్రు, గుడికి రానియకుండా చేస్తుండ్రు. అక్కడ వచ్చి మేము ఏదన్నా ఒక వర్క్ చేద్దామంటేనంటే నువ్వు ఒక్కడు కాదు, నువ్వు స్థానికుని కాదు, నువ్వు బయటను అని మమ్మల్ని వెలగొడుతున్నారు. మమ్మల్ని స్వామివారికి దూరం చేస్తుండ్రు. మాకు స్వామివారి సేవలో మమ్మల్ని పాలు పంచుకునే చేస్తుండ్రు. ఇక్కడ ఓ ప్రభుత్వ ఉద్యోగి స్వామివారి ఆలయానికి అన్నీ నేనే అని చెప్పుకుంటూ తెర వెనుక డ్రామా నడిపిస్తున్నాడంటారు. పైగా అతనికి తోడుగా మరో స్థానిక వ్యక్తి కలిసి ఇక్కడికి భక్తులను కూడా రానివ్వటం లేదని స్థానికులంటున్నారు. భక్తులు గనక పెద్ద సంఖ్యలో వస్తే ఎక్కడ తమ భాగోతాలు బయటపడతాయేమోననే ఉద్దేశంతోనే వారు 30 ఏళ్లుగా మెల్లగా ఆలయాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఈ ఆలయ పరిధి చాలా విశాలంగా ఉండేది. నిలోఫర్ క్యాన్సర్ ఆసుపత్రి ఉండే ప్రాంతం కమర్షియల్గా ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్లుగా ఈ ఆలయాన్ని నెమ్మదిగా వశం చేసుకుంటూ వస్తున్న కుట్ర ఇప్పుడు చూస్తే ఎంత భారీ అవతారం ఎత్తిందో అర్థం చేసుకోవచ్చు. కొంతకాలం క్రితం 1780 గజాలున్న ఆలయ ప్రాంగణ వైశాల్యం ఇప్పుడు 1000 గజాలకే కుంచుకుపోయిందని స్థానికులంటున్నారు. నిజానికి గతంలో ఈ ప్రాంతమంతా ఆలయ పరిధిలోనే ఉండేదట. కానీ చాలా కాలం క్రితమే ఈ భూములన్నీ కబ్జాకి గురై ప్రైవేటు కట్టడాలు, కమర్షియల్ కాంప్లెక్సులు వెలిశాయి. ఇప్పుడైతే ఆ మిగిలిన భూమిని కూడా మింగేయటానికి కొన్ని తిమింగలాలు కాచుకుని ఉన్నాయంటున్నారు స్థానికులు. స్థానిక భక్తుల రూపంలో కొందరు ఆ ఆసాములకు తోడుగా తయారై అసలైన భక్తులు ఎవ్వరినీ కూడా ఆలయ పరిసరాల్లోకి అడుగు పెట్టనివ్వటం లేదట. టెంపుల్ ఎప్పుడు గత 30 ఏళ్ళ నుంచి అలానే ఉన్నది, అన్యాకాంతమై ఉన్నది మేడం. ప్రతిసారి మేము ఈ టెంపుల్ గురించి మేము ఎంతో తాపత్రపడి ముందుకొచ్చి టెంపుల్కి మనం సేవ చేద్దామంటేనంటే మమ్మల్ని రానియకుండా ఇక్కడ మమ్మల్ని వెలివేస్తుండ్రు. వీళ్ళు స్వామివారికి మమ్మల్ని దూరం చేస్తున్నారు మేడం. ఎందుకు మమ్మల్ని మేము తప్ప ఏమైంది మాకు దేవుని దగ్గర? ఆ దేవునికి మమ్మల్ని ఎందుకు దూరం చేస్తుర్రు? దేవునికి సేవ చేయడానికి ఎందుకు మాకు అది చేస్తలేరు మేడం మమ్మల్ని. అక్కడ ఉన్న స్థానికులు కొందరు ఆ గుడి దగ్గర 30 ఏళ్ళ నుంచి ఉండి
ఎవరిని రానియకుండా గుడిని అభివృద్ధి చేయకుండా అక్కడ అడ్డుకుంటున్నారు. ఆలయాన్ని ఎండోమెంట్లో కూడా రిజిస్టర్ చేశారు. కానీ ఆలయానికి విరాళాలు ఇచ్చిన దాతలు గాని, అభివృద్ధి కోసం వెచ్చిస్తున్న సొమ్ముల గురించి గాని ఎక్కడా లెక్కాపత్రాలు కనిపించలేదు. చాలా కాలంగా టెంపుల్ ట్రస్ట్ లేకపోవడంతో ఇక్కడ చీకటి రాజ్యపు ఆసాములదే పెత్తనంగా మారి పెద్ద మొత్తంలో నిధుల గోల్మాల్ జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయం ఆవరణలో గదులు నిర్మించారు, వాటిని అద్దెలకు ఇచ్చారు, కానీ రెంట్స్ రావు. అసలు అద్దెలు వస్తున్నాయా, రావటం లేదా, వచ్చినా లెక్క ఎందుకు బయటపెట్టరు అనే విషయంలోనే అసలు మతలబుందంటున్నారు స్థానికులు. మరోవైపు ఆలయ భూముల గురించి కూడా పలు వివాదాలు కోర్టులో ఉన్నాయంటున్నారు స్థానికులు. కానీ ఆ కేసులను ముందుకు తీసుకువెళ్లటానికి కూడా ఎవ్వరూ చొరవ తీసుకోవటం లేదని తెలుస్తోంది. అందుకు కారణం ఇక్కడ కనిపించే పెద్ద మనుషులే అంటారు స్థానికులు. పూజారి కరోనాలో చనిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు చాలా దీనావస్థలో ఉంది. గుడికి దీప నైవేద్యాలు ఎవరు ఇచ్చేటోళ్ళు లేరు. వాళ్ళు బయట అర్చకలు చేసి ఆ డబ్బులతో నా గుడికి దీప నైవేద్యాలు పెడుతుండ్రు. అక్కడ వచ్చిన నిధులు అన్నీ అక్కడ ఉన్న వాళ్ళు అన్ని తింటుండ్రు. ఎవరు ఏమి పట్టించుకుంటలేరు. పాపం వాళ్ళు తిండికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. దయచేసి వాళ్ళని ఏమన్నా మీరు కాపాడతారని ఎండోమెంట్ వారికి విన్నవించుకుంటున్నాం. గుడి పూజారిగా ఉన్న వ్యక్తి కరోనా సమయంలో కాలం చేయటంతో ఆయన కొడుకే ఇప్పుడు పూజారిగా వ్యవహరిస్తున్నాడని తెలిసింది. అయితే ఆ పూజారి కుటుంబాన్ని కూడా ఇక్కడి నుంచి వెళ్లగొడితే ఇక గుడి పూర్తిగా అక్రమార్కుల వశమవుతుందని, అందుకే వారిని పంపించేసి భక్తులను రాకుండా అడ్డుకుంటే ఇక వారి ప్లాన్ మొత్తం పక్కాగా అమలు చేసుకోవచ్చని భావిస్తున్నారట. మరోవైపు ఏ కొద్దిపాటి వర్షం కురిసినా గుడి గోపురం నుంచి నీళ్లు లీక్ అవుతూ క్రమంగా శిథిలావస్థకు చేరుకుంటోంది. దాన్ని అలాగే వదిలేస్తే అది కూలిపోక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గుడి ఎవరూ లేని ఓ అనాథగా మారింది. ఎవరెవరో వస్తారు, తాము ఫలానా పార్టీ బడా నాయకుడి తాలూకా అని చెప్తారు, పెత్తనాలు చెలాయిస్తారు. ఈ విషయంలో దాదాపు అన్ని పార్టీల బడాబాబుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇటువైపు కన్నెత్తి చూడటానికైనా హిందూ సంఘాలు సాహసం చేయటం లేదని తెలుస్తోంది. మరోవైపు క్యాన్సర్ హాస్పిటల్లోనే అమ్మవారి గుడి కూడా ఒకటి నిర్మించారు. ఆ గుడికి దాదాపు ప్రతిరోజు పెద్ద మొత్తంలో డొనేషన్లు వస్తుంటాయి. కానీ ఏ ఒక్క డొనేషన్కి కూడా రసీదు అనేది ఉండదని స్థానికులంటున్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డులో అందరూ తిరిగే ప్రాంతంలోనే ఉన్న ఈ ఆలయాల నీడలో అనేక అక్రమాలు జరుగుతున్నా ప్రశ్నించే నాథుడు లేకపోవడంతో కబ్జాదారుల ఇష్టారాజ్యంగా మారింది. ఎండోమెంట్లో రిజిస్టర్ అయి ఉన్నా కూడా అదే ఎండోమెంట్ పేరు చెప్పుకుని అక్రమాలు చేస్తున్న ఆసాములను వెనకేసుకు వస్తోంది ఎవరు? వారికి కొమ్ము కాస్తున్న బడా రాజకీయ నేతలెవరు? ఈ వివాదాలన్నింటికీ ఎండోమెంట్ శాఖ ఎప్పుడు బదులిస్తుందని హిందూ భక్తులు నిలదీస్తున్నారు. రైట్, ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి కొంతమంది అతిథులు ఉన్నారు. వాళ్ళను పరిచయం చేసుకుందాం. యమునా పాఠక్ గారు, విశ్వ హిందూ రక్షా పరిషత్ వ్యవస్థాపకురాలు. నమస్తే అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. అలాగే పెండ్యాల గిరిధర్ గారు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు. నమస్కారం అండి, చర్చకు స్వాగతం. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జూమ్ లో. నమస్కారం అండి, చర్చా కార్యక్రమానికి స్వాగతం. అలాగే మనతో పాటు అల్లం నాగరాజు గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. నమస్తే అండి నాగరాజు గారు. రైట్, యమునా పాఠక్ గారు, మా విశ్వ హిందూ పరిషత్ అలాగే హెచ్ఎంటీవీ సంయుక్తంగా 21 టెంపుల్స్కి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు మనం చేయడం జరిగింది. దాంట్లో కొంత పురోగతి కూడా మనం సాధించాం. పురోగతి సాధించిన దాన్ని కూడా మనం చూపించడం జరిగింది ఎక్స్క్లూజివ్గా. అయితే ఈ రోజు వచ్చేసి శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి దేవాలయానికి సంబంధించి మీరు అసలు మొదటగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆలయ పరిస్థితి ఎలా ఉండింది? ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ అక్కడ భక్తులు కావచ్చు, అలాగే ఆలయంలో వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు, అసలు వచ్చే వాళ్ళకు కూడా థ్రెటనింగ్ లాగానే కనిపిస్తుంది మనం అక్కడ చూస్తున్న దృశ్యాలను చూస్తే. సో ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు ఎలా ఉండింది? నమస్తే అండి, జాగరికి అందరికీ స్వాగతం. మరి ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్కారం. షీలా గారు, ఈరోజు బజార్ ఘాట్లో రెడ్ హిల్స్ ఇదంతా కూడా చాలా మందికి ఈ ఏరియా చాలా సుపరిచితం. ఎందుకంటే చాలా రద్దీగా ఉండే స్థలము. మరీ ముఖ్యంగా నిలోఫర్ కెఫే, తర్వాత అక్కడ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్. సో తరచూ అక్కడ హాస్పిటల్ కూడా ఉండడం వల్ల తరచూ పేషెంట్స్తో రద్దీగా ఉండే ప్రాంతము. ఎంత రద్దీ అంటే మీరు చెప్పలేనంత. సో అంతటి రద్దీ ఉన్న ప్రాంతంలో ఎగ్జాక్ట్గా ఆపోజిట్గానే ఈ స్వామివారి ఆలయం. ఇది 1 కాదు 2 కాదు, దాదాపు 400 సంవత్సరాల అత్యంత పురాతనమైన శక్తివంతమైన వేణుగోపాల కృష్ణస్వామి ఆలయం.
ఈ ఆలయానికి మనకి మన జాగోరి జాగో చేస్తున్నప్పుడే కొంతమంది భక్తులు మనల్ని అప్రోచ్ అయ్యి, అక్కయ్య మీరు ఈ యొక్క ఆలయానికి మీరు రండి, చూడండి, ఇది చాలా దుస్థితి ఉంది, దీనావస్థలో ఉంది, దీన్ని పట్టించుకునే నాథుడు లేడు అనే ఒక ప్రసక్తి మన ముందు తీసుకొచ్చినప్పుడు మనం ఆలయానికి వెళ్ళాం, మాట్లాడాం. అసలు ఎంత అంటే ఆలయ ప్రాంగణంలోకి వస్తే అద్భుతంగా అక్కడ చాలా పురాతనమైన ఆలయం, కానీ బయటికి వెళ్తే ఎంత రద్దీగా ఉంటుంది, కానీ ఈ గుడిలో మాత్రం ఒక్క వ్యక్తి కూడా లేరండి. ఒక పూజారి లోపల ఉన్నారు, మహా అయితే మనతో వచ్చిన కొంతమంది వ్యక్తులు తప్పించి భక్తుల రద్దీయే లేదు, అసలు భక్తులే కనపడలేదు నాకు. సో చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. ఇక్కడ ఏమైందంటే అనాథ రక్షకుడైన ఆ స్వామిని అనాథగా చేస్తున్నది ఎవరు అని ప్రశ్న వచ్చింది. సో స్వామిని అనాథగా చేస్తున్నది అధికారుల, రాజకీయ నాయకుల అనేది ఈ గుడి సందర్శించినప్పుడు మనకు వచ్చిన ప్రశ్న. ఒకటి కాదు, రెండు కాదు, ఇందులో చాలా మంది మరి అక్రమార్కులకు ఒక ట్రేడ్ మార్కుగా ఎవరున్నారు అంటే ఈ ఆలయ ప్రసక్తి తీసుకొస్తే కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తావన వినపడింది. మరి వీరు ఈ అక్రమార్కులకు ట్రేడ్ మార్గా రాజకీయ నాయకులు ఏమన్నా వీళ్ళకి వత్తాసు పలుకుతూ వీళ్ళకి ఏమన్నా బలాన్ని చేకూరుస్తున్నారా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున సమస్య, చాలా పెద్ద ఎత్తున కూడా ఇది మనకి వినబడుతున్న అంశము. అందుకే ఈరోజు మనం ఇంతమంది పెద్దలతో కూడా మాట్లాడి చర్చించి మరి పరిష్కార దిశలో ఏం చెయ్యొచ్చు అనే ఒక పరిష్కార దిశగానే ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరిగింది. ఇంకొకటి, 30 సంవత్సరాలుగా ఇది ఎండోమెంట్లో రిజిస్టర్ అయిన టెంపుల్. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయానికి 30 సంవత్సరాలుగా ట్రస్ట్ బోర్డు ఎందుకు లేదు అనేది ప్రధానంగా వినపడే అంశం. అండ్ ప్రతి దాతలు లేరా, దాతలు ముందుకు రావటం లేదా అంటే దాతలు ముందుకు వస్తున్నారు, దాతలు ఇచ్చేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంతకు ముందు మనం చెప్పినట్టుగా ఒకప్పుడు 3 క్వింటాలు అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉంటే ఇప్పుడు కనీసం 50 కిలోలు కూడా చేయలేని పరిస్థితి ఉంది. అంటే దాతలు లేక కాదు, దాతలను ఎందుకు ఆపుతున్నారు, భక్తుల రద్దీని ఎందుకు తగ్గించారు, భక్తులకి ప్రవేశం ఎందుకు కల్పించట్లేదు. సో ఇలాంటివన్నీ కూడా చాలా అనుమానాస్పదంగా మనకి గోచరిస్తూ ఉంటాయి. సో ఇది ఒక ఆస్పెక్ట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈ ఆలయానికి ఆపోజిట్ గానే ఇందాక మీతో చెప్పినట్టుగా ప్రస్తావించినట్టుగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి. ఈ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో కూడా పాపం అనేక మంది పేషెంట్లు వస్తూ ఉంటారు ట్రీట్మెంట్ కి. కాబట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా అక్కడ అమ్మ కూడా వెలిసింది. అమ్మవారు చిన్న ఆలయం కాస్త చాలా దేదీప్యమానంగా వెలిగిపోతున్న అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి ఆలయం సంబంధించి కూడా ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో మరి ఆ గుడికి ఈ గుడికి కనెక్షన్ ఏంటి అని అడగచ్చు మీరు. సో అక్కడ వచ్చే డబ్బులు దాతలు చాలా మందికి కూడా ఇప్పుడు ఎంతో మంది డోనర్స్ ఆ గుడిలో కూడా డబ్బులు ఇస్తున్న వాళ్ళు కోకొలలుగా ఉన్నారు. అక్కడ కూడా అకౌంటబిలిటీ లేదు, అక్కడ డబ్బులన్నీ మాయం చేస్తున్నారు. ఆ గుడికి సంబంధించి ఎవరైతే వెనక నుంచి ప్రోత్సహించి నిర్వహిస్తున్నారో వాళ్ళు కూడా ఈ గుడి ఆస్తులను కూడా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక తీవ్రమైన ఆరోపణ మనకి చెప్పడం జరిగింది. ఈ రోజు మనం మన ఛానల్ ద్వారా కూడా మనం దాన్ని ప్రేక్షకులందరికీ చెప్పే పరిస్థితి మనం చేస్తా ఉన్నాం. సో ఇప్పుడు దాదాపు ఒక 1780 స్క్వేర్ యార్డ్స్ ఉంటే సగానికి సగం కూడా ఇప్పుడు కమర్షియల్, ఇదంతా కమర్షియల్ ఏరియా అండి. మీరు చూస్తూ ఉంటే మొన్నటి వరకు కూడా గత 1 వీక్ కూడా అవ్వలేదండి, మొన్నటి వరకు కూడా పార్కింగ్ ఇచ్చారండి. ఎదురుగా ఉండే కెఫే వాళ్ళకి పార్కింగ్ ఇచ్చారు. డబ్బులు ఇస్తున్నారా ఇవ్వట్లేదా దేవుడికి ఎరుక, లోగొట్టు పెరుమాలకు ఎరుక అన్నట్టుగా ఏం జరుగుతోంది ఇక్కడ, ఎందుకు ఇస్తున్నారు, ఇస్తే డబ్బులు ఎవరికి ఇస్తున్నారు, డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు, అకౌంటబిలిటీ ఏది అంటే ఎవరు ఇచ్చారు పార్కింగ్ కి. మరి ఈ పార్కింగ్ కి ఈ గుడికి సంబంధించి చాలా స్పేస్ ఉంటుంది మీకు వెనకాల, ఇదంతా కూడా పార్కింగ్ కి ఇంతకు ముందు తీసుకున్నారు. అక్కడ ఎదురుగుండా ఉన్న కెఫే వాళ్ళు కూడా ఆ పార్కింగ్ కి వాడడం జరిగింది. మరి ఈ రోజు లేదు, ఎందుకంటే కొంత యాక్షన్ తీసుకోవడం జరుగుతోంది. సో ఇక్కడ ఏంటంటే 1780 స్క్వేర్ యార్డ్స్ ఉండే ఈ ఆలయ, అంటే ఇంతకుముందు ఇంతకంటే ఎక్కువ ఉండేది. పక్కనే కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ వచ్చేసాయి. నిలఫర్, ఇప్పుడు ఏదైతే ఈ నిలఫర్ కేఫ్ కి ఆపోజిట్ గా ఉన్న ఈ ఆలయము మామూలు ఏరియా కాదు. రెడ్ హిల్స్ లో బజార్ ఘాట్ లో చాలా కమర్షియల్ స్పేస్, కమర్షియల్ ఏరియా ఇది. సో ఎక్కడెక్కడైతే భవ్యమైన దివ్యమైన ఆలయాలు ఉంటాయో, పురాణ ఆలయాలు ఉంటాయో, ఎంత దేదీప్యమానంగా వెలగాలి, అంత రద్దీ ఉన్న ఆ క్షేత్రం ఎలా ఉండాలి, ఆ ప్లేస్ ఎలా ఉండాలి అంటే చాలా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర. కాబట్టి ఒక్కటే కాదు, సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు ఎందుకు లేవు, ఎందుకు కనిపించటం లేదు? ఇప్పుడు అక్కడ బయట షెడ్ వేసి ఉంటుందండి. ఆ పక్కనే ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి వచ్చిన అనేక మంది పేషెంట్స్ పాపం ఆర్థికంగా కొంచెం ఇదిగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎక్కడ నుంచి ఉంటారు, ఎక్కడ కూర్చుంటారు అంటే ఎవరో మహనీయుడు, ఎవరో దాత ఒక షెడ్ వేయిస్తే కనీసం ఆ పేషెంట్లని లోపలికి కూడా సేద తీరలేని పరిస్థితి.
దేవుడా నువ్వే దిక్కు అనుకుంటూ గుడికి ఆలయానికి వస్తారు కదా, అలాంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళ విలాసాలకి మాత్రమే ఉపయోగించే ప్లేస్ గా మారింది, ఒక అడ్డాగా మారింది. అక్రమార్కులకు అడ్డాగా ఈరోజు స్వామి వారి క్షేత్రము మారుతుంది. అంటే ఈ భక్తుల ఆత్మ ఘోష ఎవరికి తగలాలి? ఈ భక్తుల ఆత్మఘోష ఎవరికి తగలాలి? అక్కడున్న అనాథ రక్షకుణ్ణి అనాథ చేస్తున్నారే, ఈ నేరము ఘోరము ఎవరిది? ఇది అన్యాక్రాంతం అయిపోతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించి భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. అరాచకం, ఈ అమానుషం, ఈ ఘోరం, ఈ నేరానికి బాధ్యులు ఎవరు? హిందువులను చెప్పుకుంటున్న కొంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు. మనం పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటేనే రాజకీయ నాయకులమా? మనకి నైతిక బాధ్యత లేదా? ఈ రోజు ఈ దుస్థితి దైవద్రోహం చేసిన వాడు దేశద్రోహిగానే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు ఇన్ని ఆలయాలు, ఇన్ని భవ్యమైన ఆలయాలు నిర్వీర్య పడిపోతున్నాయి అంటే అదే కదా మనం క్షీణించేది. ఈ రోజు హిందూ సమాజం ఇలా ఉండాలి, హిందువులు ఎలా ఉండాలని చెప్పుకుంటున్నాం కదా. హిందువులకి దుస్థితి కలగడానికి మెయిన్ రీజన్ మన ఆలయ వ్యవస్థని సంపూర్ణంగా నాశనం చేసేస్తున్నారు. గిరిధర్ గారు, మీరు వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఇప్పుడు భక్తులు మనతో మాట్లాడుతున్నారు, అక్కడికి వచ్చే వాళ్ళని కనీసం లోపలి కూడా రానివ్వట్లేదు అంటున్నారు. అసలు విరాళాలు వచ్చినవి కూడా ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరికి ఇస్తున్నారో తెలియదు. ఇక్కడ పార్కింగ్ స్పేసెస్ కి ఇచ్చేస్తున్నారు, ఎవరు దానికి డబ్బులు పే చేస్తున్నారా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారా అన్నది కూడా తెలియదు. సో అసలు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది సిచ్యువేషన్? ఇప్పుడు అంతమంది భక్తులు వస్తున్నారంటే వీళ్ళు ఏముందిలే వెళ్ళగొడితే వెళ్ళిపోతారు అని ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్డుకుంటూ ఉంటారు. ఒక్క విషయం, అమ్మవారి గుడి ఏదైతే అక్కడ ఉందో, అమ్మవారి గుడికి దాతలు అద్భుతమైన విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఆ విరాళాలు ఎంతవరకు సద్వినియోగం పడుతున్నాయి అనేది మనకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే ఆ గుడికి సంబంధించి ఈ గుడికి వ్యవహారాలు ఉన్నాయని స్థానికులు బలంగా మనకి చెప్పారు. ఈ రోజు ఎవరు అనేది ఎందుకు పేర్లు ప్రస్తావన చేయటం లేదు, ఎందుకంటే ఇది ఎవరు చేస్తున్నారో వాళ్ళ ఆత్మసాక్షికి వాళ్ళే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భగవంతుడికి క్షమాపణ చెప్పుకొని ఇప్పటి నుంచైనా బుద్ధిగా ఉంటామని ఆ ఒక చలనం వాళ్ళకి రావాలని చెప్తున్నాం. ఎందుకంటే పాపం అర్చకుడు మన కరోనాలో చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని కూడా ఇప్పుడు రోడ్డు మీద కిడిచేద్దాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఆ కుటుంబాన్ని బయటికి వేసేస్తే ఈ ఎదురుగుండా ఉన్న గుళ్ళో ఉన్న వాళ్ళు కొంతమంది ఎలాగైనా వాళ్ళ వ్యక్తులను మళ్ళీ ఈ గుళ్ళో పెట్టాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. ఈ గుడినే నమ్ముకొని ఆయన ప్రాణాలు కూడా పోయాయండి పాపం. సో ఇలా ఇంత అమానుషంగా ప్రవర్తించడానికి ధూపదీప నైవేద్యాలు లేవు, ధూపదీప నైవేద్యానికి స్కీము లేదు, డబ్బు లేదు, జీతం లేదు ఆ అర్చకుడికి, ఆ అబ్బాయికి. అక్కడ ఆ కుటుంబ పాలన, ఆ కుటుంబ రోదన చూస్తే మనసు నిజంగా కరిగిపోతుంది. మనం దత్తాత్రేయ గారితో కూడా ఒకసారి మాట్లాడిద్దాం, సీనియర్ నాయకులు. ఒక నిమిషం అండి. సో దత్తాత్రేయ గారు, యమునా పాఠక్ గారు చెప్పే అంశం ఏంటి అంటే చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రమేయంతో వాళ్ళ అండదండలతోనే ఈ విధంగా జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో మీరేమంటారు దీనికి? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి మీకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, ముఖ్యంగా హెచ్ఎంటీవీ యాజమాన్యం అలాగే యమునా పాఠక్ గారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు అండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ 31,827 ఎకరాల భూములు ఉంటాయి. సో ఈ ఎకరాలన్నీ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా దేవాదాయ భూములు ఉన్నాయి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి దేవాదాయ భూములపైన ప్రత్యేకమైనటువంటి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్టుని మీ సహకారంతో ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు, తెలంగాణ ప్రభుత్వానికి ఇది ఒక అల్టిమేటం. ఏం చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి దేవాదాయ భూముల వైపు కన్నెత్తి చూడండి. ఏదైతే ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ కేఫ్ అయితే ఏదైతే ఉందో, ఆ కేఫ్ యాజమాన్యం పరిధిలో ఉందా, లేకపోతే వాళ్ళ ప్రత్యేకంగా దాని వెనకాల ఎవరైనా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల ప్రమేయం ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యారా? లేకపోతే అదంతా ఓల్డ్ సిటీ పరివారక ప్రాంతంలో ఉంది కాబట్టి ఎంఐఎం పార్టీ నాయకులు ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? దేవుడి భూమిని రక్షించేటువంటి ప్రభుత్వ పెద్దలే అటువైపు తొంగి చూడకుండా దాన్ని గాలికి వదిలేసినట్టుగా, దేవుడి ముందు దీపం పెట్టి గాలికి వదిలేసినట్టుగా భూములు మాత్రం ఉన్నప్పటికీ ఆ భూముల్లో ప్రైవేటు వ్యక్తుల వ్యాపారాలకు దాన్ని వాడుకుంటూ, పార్కింగ్ లాంటి వాటి కోసం కావచ్చు, లేకపోతే మిగతా అవసరాల కోసం దాన్ని వాడుకుంటూ దేవుడికి వచ్చేటువంటి భక్తులకు గాని, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుడి భూములను రక్షించాలని కోరిక ఉన్నా, కుతూహలం ఉన్నా కూడా ఆ వ్యక్తులను అటువైపు రాకుండా రాజకీయ ప్రోద్బలంతో అడ్డుకుంటున్న వ్యక్తుల పైన గాని ఖచ్చితంగా ప్రభుత్వం దీని వైపు కోరుకుంటా ఉన్నాం. ఇప్పటి వరకు దేవుడి మాన్యాల పైన, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిగా మేము కోరుకునేది ఏంటంటే,
ఖచ్చితంగా ఈ భూములన్నింటికి ఒక జియో ట్యాగింగ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 14,999 ఎకరాల భూములకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం జియో ట్యాగింగ్ ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి, దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు భూములు ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళ భద్రాచలంలో ఉన్నటువంటి రాములవారి భూములు మనకు గుంటూరులో, కృష్ణా జిల్లాలో కూడా ఉన్నట్టుగా మనకు ఆధారాలు సేకరించబడినాయి. అట్లాగే మిగతా ఇతర రాష్ట్రాలు, ఇక్కడ మహారాష్ట్రలో 3,700 ఎకరాల భూములు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అక్కడ ఉన్నాయి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నింటినీ జిఐఎస్ పరిధిలోకి, అంటే జియో ట్యాగింగ్ లోకి తీసుకురావడానికి 70,000 ఎకరాల 825 ఎకరాల భూముల్ని జియో ట్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఓన్లీ ఓల్డ్ సిటీ ప్రాంతంలోనే దాదాపుగా ఇప్పుడు యమునా పాఠక్ గారు ప్రత్యక్షంగా దేవాదాయాలను విజిట్ చేసి మీ సహకారంతో ఏవేవైతే అక్కడ విజిట్ చేసి ఏ భూముల పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రత్యక్షంగా మనం ఇవాళ మాట్లాడుకున్నటువంటి ఈ వేణుగోపాల స్వామి టెంపుల్ కు ఉన్నటువంటి భూముల లెక్కెంత, ఆ భూముల వివరాల ఏంటి, ఆ భూముల్లో ఎంత దేవుడి పరిధిలో ఉంది, మిగతా భూమి అంతా ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరి కబ్జా కోరల్లో ఉంది, దాన్ని ఏ విధంగా బయటకు తీసుకురావాలనేటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇవాళ మీరు పెట్టేందుకు మీకు అభినందిస్తూనే, మా నుంచి మేము అంటే బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ ప్రతిపక్ష పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా గతంలో దేవాదాయ భూముల వైపు ఎవరు తొంగి చూసినా కూడా ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి 2024 జూన్ 18న ఈ జియో ట్యాగింగ్ వ్యవహారానికి నాంది పలికినామండి. దాదాపుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి 1136 ఎకరాల ఆక్రమణను గుర్తించి వాటిని ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళతో గుర్తించాం. ముఖ్యంగా శంషాబాద్ లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విషయంలో కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ విషయంలో కావచ్చు, వాటిని ఖచ్చితంగా దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. ఎక్కడ ఉన్నా కూడా దేవుడి భూములకు ఇప్పుడు నగర విస్తీర్ణంలో భాగంగా చాలా విలువ వచ్చింది, భూముల యొక్క విలువ పెరిగింది. భూములకు సిటీ సెంటర్ లో ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తుల యొక్క కన్నుబడింది. ముఖ్యంగా పార్టీల్లోనే ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలలో రాజకీయంగా అధికారంలోకి రాగానే ఆ భూములను ఏదో ఒక విధంగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావడం, ఆ భూములకు ఆ యొక్క ముఖ్యంగా టెంపుల్లకు చైర్మన్ కావడం, టెంపుల్లకు చైర్మన్ లాంటి పదవులు తీసుకొని ఆ భూముల్లో ఉన్నటువంటి కాంప్లెక్స్లు కావచ్చు, లేకపోతే ఏమైనా వ్యాపారానికి సంబంధించినటువంటి మడిగీలు కానీ ఏమైనా ఉంటే, షట్టర్లు కానీ ఏమైనా ఉంటే వాటిని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల్లోకి ఉంచుకొని అదొక వారసత్వంగా వచ్చిన దానిలాగా దాంట్లో దౌర్జన్యం చేయడం. సో ఇప్పటికైనా కూడా ఈ వ్యవహారంలో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక శాంపుల్ గా ఈ ఒక టెంపుల్ లో జరిగినటువంటి పూర్తి ఆధారాలను ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ గా తను యమునా పాఠక్ గారు తీసుకొచ్చారో, ఇక్కడే ఉన్నటువంటి మనందరం కూడా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఆ భూమిని కాపాడాలి, ఆ దేవుడికి రక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ప్రత్యక్షంగా ఇమీడియట్ గా చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా చర్చా కార్యక్రమాన్ని కొనసాగుతాం. గిరిధర్ గారు, మీరు రెడ్ హిల్స్ లోనే బై బర్త్ నుంచి మీ 4 ఫాదర్స్ నుంచి కూడా అక్కడే ఉన్నారు. మీకు ఈ గుడితో ఇంకా అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం అక్కడ ఎంతవరకు అన్యాక్రాంతమైంది, అసలు ఎందుకు ఎవరిని రానివ్వట్లేదు, ఏమేం జరుగుతోంది, అవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఎన్ని మాట్లాడుకున్నా కూడా పరిష్కారం లేకపోతే అది ఇంకా గుంజుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలి, అసలు ఏం చేస్తే ఉన్న భూమైనా మనకు దక్కుతుందంటారు? ముందుగా హెచ్ఎంటీవీ అభినందిస్తున్నాను. జాగరో జాగో అనే కార్యక్రమాన్ని యమునా పాఠక్ గారి ఆధ్వర్యంలో నిర్వహించి మన ఎన్నో దేవాలయాలను, భాగ్యనగరంలో దేవాలయం కాపాడడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం విషయానికి వస్తే అతి ప్రాచీనమైన దేవాలయం మేడం ఇది. 400 నుంచి 500 సంవత్సరాల పాత దేవాలయము. నిత్యంగా పూజలు జరుగుతుంటాయి. సంవత్సరం మొత్తం కార్యక్రమాలు, వేణుగోపాల స్వామి జయంతి కానివ్వండి, వినాయక నవరాత్రి ఉత్సవాలు, దేవీ నవరాత్రులు, దాంతోపాటు అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు, 45 రోజులు ఘనంగా అన్నదానాలు జరుగుతుంటాయి. ఏది పండుగ అయినా సరే అక్కడ నిత్య అన్నదానాలు జరుగుతాయి. ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే దానికి డెవలప్మెంట్కి ఏం చేయాలనే దాంట్లో స్థానికులలో ఏకాభిప్రాయం లేదు. పూజారి విషయానికి వస్తే వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ పూజ పొద్దున సాయంత్రము సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ దేవాలయం ఎండోమెంట్ ఆధీనంలో ఉంది. మరి ఈవో గారు సంవత్సరానికి ఒకసారి వస్తారా, నెలకు ఒకసారి వస్తారా, విజిట్ చేస్తారా అనేది తెలియదు. మరి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. మరి సంవత్సరానికి ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి ఫండ్ కావాలి. మరి నిర్వహించే వాళ్ళు ఫండ్ జోబులో నుంచి పెడుతున్నారా తెలుసుకోవాలి. చందాలు వస్తున్నాయా, మరి చందాలు ఇస్తే ఎవరు ఇస్తున్నారు, మరి నిర్వాహకులు ఉన్నారు అక్కడ, స్థానిక నాయకులు, మరి వాళ్ళు జోబులో నుంచి కట్టు పెడుతున్నారా, మరి లెక్కలు అడగాల్సిన బాధ్యత దేవాదాయ శాఖది. ముందుగా దేవాదాయ శాఖను ప్రక్షాళన చేయాలి. మనము దేవాదాయ శాఖ అధికారులపైనే మనము వాళ్ళని ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎన్నో ఎకరాలు ఉన్న
దేవాలయ భూమి ఇప్పుడు 500 అంటే ఒక హాఫ్ ఎకర్కి మిగిలింది. హాఫ్ ఎకర్లో కూడా నివాస స్థానాలు ఏర్పరచుకున్నారు. అతి తక్కువ రెంట్కే ఎండోమెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. నాకు తెలిసి సంవత్సరానికి 50-60 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్క కుటుంబానికి. మరి అది ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? ఇప్పుడు దేవాలయం నిర్వహించాలంటే దానికి తగిన ఆర్థిక వనరులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి అవి? దాతలు. ఎన్నిసార్లు ఇస్తారు? ముందు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ హాస్పిటల్ ముందు పెద్ద డబ్రీస్ ఉంటుంది. ఎప్పుడు టాయిలెట్స్ జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టినరు. మరి ఈఓ గారు అది కనిపించట్లేదు వచ్చినప్పుడు. అక్కడ స్థానికంగా నిర్వహించే నాయకులు అనుకోండి, భక్తులు అనుకోండి, ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాలు చేస్తున్నందుకు ఇంత కూడా మిగిలింది అది. అయితే ఇప్పుడు విషయానికి వస్తే దానికి కమిటీ వేయాలి, చాలా అవసరం. అది ఎవరు వేయాలి? స్థానికులు అయితే సొంతంగా వేసుకోలేరు, దేవాదాయ శాఖ వాళ్ళే వేయాలి. మరి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, డబ్బు ఇళ్ళ నుంచి వస్తుంది, ఎవరు ఖర్చు పెడుతున్నారు, ఖర్చు పెడితే ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు మేడం అన్నారు రాజకీయ నాయకులు, మరి వాళ్ళ పరిష్కారం ఎట్లా? వాళ్ళు నిజంగానే ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇన్వాల్వ్ అయి ఉంటే మరి వాళ్ళతో ఎవరు చర్చించాలి? ఇక్కడ ధూపదీప నైవేద్యాలు కష్టమవుతుందని ఒకటి మాట వచ్చింది. కష్టం ఎందుకు వచ్చింది? ఒకప్పుడు సంవత్సరం మొత్తం అన్నదానాలు జరిగే గుడి ఇది. భక్తులు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, ఇప్పుడు రాలేకపోతున్నారు. కనీసము దేవాలయానికి ఒక బోర్డు లేదు. శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం అని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు బోర్డు కూడా లేదు. మరి ఈఓ గారు ఏం చేస్తున్నారు? ఏసీపీ గారు, ఎండోమెంట్ ఏసీపీ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ దృష్టికి రావట్లేదా? వాళ్ళు రావట్లేదా? ఇక్కడ గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి ఈ సమస్య ఉంది. సమస్య పరిష్కరించాలంటే స్థానికులతో పాటు ఎండోమెంట్ అధికారులు, ఎందుకంటే దేవాలయం ఎండోమెంట్ది కాబట్టి దేవాలయ అభివృద్ధి కోసము వాళ్ళది కూడా బాధ్యత ఉంది. స్థానికులు అవగతాలు చేస్తున్నారు అనుకోండి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు నిద్రావస్థలో ఉంది ఎండోమెంట్ అనేది? వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇంకోటి, మీరు కూడా రండి మీడియా వాళ్ళు, అక్కడ ఏం జరుగుతుంది అనేది నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అన్ని రాజకీయ నాయకులతో కలిపి ఒక కమిటీ వేయండి. గత 30 సంవత్సరాల నుంచి కమిటీ లేదు అంటున్నారు, మరి నిజంగానే లేదా? దాని కమిటీ లేకపోతే ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి? ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? మిగులుతున్నాయా? తక్కువ పడుతున్నాయా? మరి అక్కడ పక్కకు మంచిగా ఇండ్లు కట్టుకొని షటర్లు వేసుకొని రెంట్ తీసుకుంటున్నారు. మరి ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తకుండా ఉంటున్నారు? ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వేల లక్షల రూపాయలు డొనేషన్స్ వస్తున్నాయి. జస్ట్ ఎదురుగుండా ఉన్న అతి పురాతనమైన స్వయంభూ శ్రీ కృష్ణాలయంలో ఎందుకు భక్తులు రావట్లేదు అనేది ఎందుకు క్వశ్చన్ మార్క్ రావట్లేదు? ఎవరికి? పెద్ద క్వశ్చన్ కదా. అక్కడేమో లక్షల రూపాయల విరాళాలు వస్తున్నాయి, పూర్తిగా వినియోగించటం లేదు, ఇది వాస్తవం. మరి ఇక్కడ ఎదురుగుండా ఉన్న ఈ ఆలయానికి ఎందుకు రావటం లేదు? అక్కడ రెంట్లు వసూలు చేస్తున్నారు. ఎవరు వసూలు చేస్తున్నారు? కమర్షియల్ స్పేస్ ఇచ్చి రెంట్లు వసూలు చేసుకుంటున్నారు. ఎవరు తింటున్నారు? ఎవరు వస్తున్నారు? భగవంతుడు సొమ్ము తింటున్నావు అనే సిగ్గు కూడా లేదా? ఎవరైతే ఏంటి, వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడు సొమ్ము తింటున్నాం మనం, అది మనకి మంచిదా? ఆ కుటుంబానికి మంచిదా? ఎందుకు ఈ మాత్రం కొంచెమైనా జ్ఞానంతో ఎందుకు వెలగటం లేదు? ఇంత దుర్మార్గంగా ఆలయ ఆస్తులను ఎందుకు నాశనం చేసేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు? ఎందుకు ప్రశ్నించట్లేదు? రాజకీయ నాయకులకి ఏం పని అండి? ఏం పని? ఆలయానికి సంబంధించి రాజకీయ నాయకులకు పని లేదంట. నేనైతే వస్తే భక్తులుగానే ఉండాలి. రాజకీయ నాయకులైనా, అధికారులైనా, మీరైనా, నేనైనా మన భక్తులమే. మన భక్తులుగానే ఉండాల్సిన అవసరం ఉంది అక్కడ. ఇప్పుడు స్థానికులు ఎంతో మంది భక్తులు ఉంటారు, వాళ్ళని తీసుకోండి. దేవుడి కోసం పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, కమిటీ వేయండి. ఒక కమిటీ కూడా మీరు వేసుకోలేని దుస్థితిలో ఉన్నారా? ఇలా ఒక్కటి ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు మొత్తుకొని అక్కర్లే హిందువులకు ఏదో అయిపోతుంది. అసలు నువ్వు హిందువులకి అస్తిత్వమైన ఆలయం కదా, దాన్ని తీసుకెళ్లి మొత్తం ఎక్కడ కాలరాసేస్తున్నారు కదా మీరు. ఏంటి ఆ కమర్షియల్ స్పేస్ కోసమా? పోయేటప్పుడు పట్టుకుపోతావా ఈ భూములను? నేను పట్టుకుపోతాము పోయేటప్పుడు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎన్నిసార్లు ఇన్ని గత కొన్ని నెలలుగా మనం ఎంత ఆవేదన మనం వ్యక్తం చేస్తున్నాం. ఒక ఆత్మఘోష, భక్తుల ఆత్మఘోష మనం ఒక వాయిస్ గా చూపిస్తున్నాం. ఎందుకు చలనం రావట్లేదు వీళ్ళకి? నేనేమంటానంటే, ఎవరైతే అధికారులు జీతాలు ఉంటున్నాయో, ఈ ఆలయాలన్నీ బాగుపడేంత వరకు, ఈ ఆలయ ఆస్తులు వచ్చేంత వరకు కోర్టు కేసులలో ఏంటంటే నలిగిపోతున్నాం. ఎంతమంది అన్య మతస్థుల కేసులు నడుస్తున్నాయి, దేదీప్యమానంగా ఉన్నాయి అన్య మతస్థుల స్ట్రక్చర్స్ అన్ని కూడా. ఎందుకు హిందూ ఆలయాలకి ఈ దుస్థితి?
అందుకే జీతాలు తీసుకుంటున్నప్పుడు జీతాలు ఆపేయండి, అన్ని డిపార్ట్మెంట్ జీతాలు ఆపేయండి. ఎప్పుడైతే మీరు ఆలయ ఆస్తులను వెలికి తీస్తారో, ఆలయం వెలిగిపోతుందో అప్పుడు మీ జీతాలు ఇవ్వండి. మనతో పాటు బీజేపీ సీనియర్ నేత అల్లం నాగరాజు గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నాగరాజు గారు, మీరు విన్నారు యమునా పాఠక్ గారి ఆవేదన. ఎందుకంటే తాను ఇంకా దగ్గర నుంచి చూస్తుంది హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి తాను స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్నవన్నీ కల్లారా చూస్తున్నారు కాబట్టి తను అంత ఉద్వేగంగా మాట్లాడగలుగుతున్నారు. జనరల్ గా అక్కడికి వచ్చే గుడి పూజారిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. వచ్చే విరాళాలన్నీ కూడా ఎవరికి వెళ్తున్నాయో తెలియదు. అక్కడ ఉన్న వాటన్నిటిని కూడా కమర్షియల్ కాంప్లెక్స్ లాగా యూజ్ చేద్దామని చూస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనము ఈ రోజు గురించి మాట్లాడుకున్నట్లయితే మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరుగుతున్నాయండి. మనందరికీ తెలిసిందే ఈ నెల 30 వరకు ఉంటుంది. సో హైదరాబాద్కు వచ్చినప్పుడు ఇక్కడ మేజర్గా టూరిజానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసే వెళ్తారు. సో అసలు భారతదేశం అంటేనే టెంపుల్స్. ఎన్నో టెంపుల్స్కి మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ టెంపుల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చూస్తూ ఉంటాం. అలాంటిది 400 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఇంత చరిత్ర ఉన్న మన టెంపుల్స్ని పరిరక్షించుకోకపోతే మనకు ఎక్కడ ఉంటుంది? అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ టూరిజంని కూడా మనం డెవలప్ చేసుకుంటే ఆ పరంగా కూడా మనకు ఆదాయం వస్తుంది. సో ఇది కూడా ఒకటి. సో వీరన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఎందుకు ఇలా అంటే ఏది పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎవరు ఎందుకు పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు? దీనికి పరిష్కార మార్గం లేకపోతే ఫ్యూచర్లో ఇది కూడా ఉండదు. ఒకప్పుడు 400 ఏళ్ల చరిత్ర కలిగిన వేణుగోపాలకృష్ణ స్వామి టెంపుల్ ఉండేదట అని చరిత్రలో మనం రాసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది. సో దీనికి పరిష్కార మార్గం ఏంటి అంటారు మీరు? అందరికీ జై శ్రీరామ్. ముందుగా హెచ్ఎంటీవీ ఈ జాగోరే జాగో అనే కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోదరి యమునా పాఠక్ గారు, అదేవిధంగా హెచ్ఎంటీ వారు, అదేవిధంగా ఈ చర్చలో పాల్గొన్న గిరిధర్ గారు, అదేవిధంగా అందరూ ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వేణుగోపాల స్వామి రెడ్ హిల్స్ ప్రాంతం హైదరాబాద్లో జరుగుతున్న క్రమం మీద మనం ఇప్పుడు చర్చ తీసుకున్నాం ఈ హెచ్ఎంటీవీ ద్వారా. కానీ ఇక్కడ జరుగుతున్న క్రమంలో 30 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ కింద పడినటువంటి దేవాలయం ఇవాళ ధూప దీప నైవేద్యాలకే నోచుకోలేని పరిస్థితి, అంటే అతి దారుణమైన పరిస్థితి. మన రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి దుస్థితి. ఈ దుస్థితి ఒక దేవునికి ఎందుకు కలిగింది అనే దాని మీద మనం మాట్లాడుకోబోయే ముందుగా దేవాదాయ శాఖదే ఇది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఈ దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తుంది. గత 30 సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని రాజకీయ పార్టీలు రాజ్యమేలినాయి. అట్లాంటి రాజ్యమేలిన పరిస్థితులలో ఆ దేవాలయానికి సంబంధించిన భూములపైన ఎవరి పెత్తందారి వ్యవస్థ ఉండాలి? ప్రభుత్వందే ప్రత్యక్షంగా వాళ్ళ పెత్తందారి వ్యవస్థ ఉండాలి. కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఈ దేవాదాయ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళు పనిచేయాలి. ఆ పార్టీకి, ఆ అధికారంలో ఉన్న పార్టీ కిందనే వాళ్ళు పనిచేయాలి. పనిచేయాలన్నప్పుడు ఎవరిది బాధ్యత? ప్రభుత్వానికి బాధ్యత, ప్రభుత్వాలది బాధ్యత. కేవలం నామమాత్రంగా ఏదో ముచ్చట్లు చెప్పుకొని పోవడం కాదు. ఇప్పుడు సోదరి యమునా పాఠక్ గారు వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని విశ్వ హిందూ పరిషత్ అని చెప్పి, ఆమె ఒక్కతే మహిళనా? ఈ దేశంలో ఉన్నటువంటి భారతదేశం మన హిందూ దేశం కదా. మన ప్రతి దేవాలయాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంటుందా, ఉండదా? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మదర్సాలకు మనం పోతే, చర్చిలకు పోతే ఇలా వాళ్ళకి అక్కడెక్కడన్నా హుండీ ఉంటుందా? వాళ్ళకు ఉన్నటువంటి ఈ దేవాదాయ శాఖ ఓన్లీ హిందువులకు మాత్రమే పరిమితమా? మన దేవాదాయాల శాఖ నుండి వచ్చినటువంటి మన భక్తుల నుండి వచ్చినటువంటి ఏదైతే డబ్బుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని అందరూ మొత్తం వాటిని ఆదాయ రూపకంగా తీసుకొని, పన్నుల ద్వారా వచ్చిన వాటితో చూసుకొని దాన్ని రాష్ట్రాన్ని అందరినీ మదర్సాలకు పెట్టుబడి పెట్టుడుగా, అదేవిధంగా చర్చిలకు పెట్టుబడి పెట్టే విధానాలు, ఇది రాష్ట్రానికి సంబంధించిన, దేశానికి సంబంధించిన ఇష్యూ. కానీ ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయానికి వస్తే రాష్ట్ర రాజధాని నడిబొడ్డునున్నటువంటి వేణుగోపాల స్వామి ఆలయం రెడ్ హిల్స్లో ప్రాంతంలో ఇలాంటి దారుణం జరుగుతుంటే ఈ రాజకీయ నాయకులు ఏం చూస్తున్నారు? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎక్కడ ఏ టెంపుల్లో చూసినా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు లీడర్ ఎంబటి కొంతమంది ఫాలోవర్స్ తిరుగుతుంటారు. ఈ ఫాలోవర్స్ తిరుగుతుంటే వాళ్ళను ఏదో ఒకడానికి ఏంటంటే ఒక గుడి చైర్మన్, వాడు ఆ గుడి చైర్మన్ అని వాడు కద్దరంగి వేసుకొని ఆ పిల్లానికి చెప్పుకొని ఆ రోడ్ల మీద నమస్యలు పెట్టుకుంటూ వాడికి వచ్చి వాడు చేసే పెత్తందారి దోపిడీ వ్యవస్థ ఎవరి మీద చేస్తున్నాడు? హిందూ దేవాలయం మీద చేస్తున్నాడు. తన మీద, మన మీద మనం పెత్తనం చేసుకొని మనల్ని మనం దోపిడీ చేసుకుంటున్నాం అని చెప్పి ఫస్ట్ వ్యక్తి నిర్మాణం జరగాలి. కానీ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఈ వైఫల్యం ఎక్కడ జరుగుతుంది అంటే ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే జరుగుతుంది. దానికి బాధ్యులు ఎవరు?
బాధ్యులు ఎవరు? ప్రజాపాలకులు బాధ్యులు, అధికారంలో ఉన్న పార్టీ బాధ్యులు. 30 ఏళ్ళుగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు బాధ్యులు. ఇవాళ అక్కడ ఇవ్వడండి వీడు అక్కడ మనకు షెడ్స్ వేసుకొని రెంట్ సీఎం అని చెప్పింది ఎవరు? దేవాదాయ శాఖకి ఏం లోటు జరుగుతుంది? ఇలా దేవాదాయం అంటే దేవుడి ఆదాయం ఎక్కువ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఇలా ఆలయాలలో మనకు ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఇక్కడికి నుండి వచ్చిందంటే ఈ దేశాన్ని నడిపేది ఈ దేవాలయాలే అనే వ్యవస్థ వచ్చింది. దాని మీద ఇక్కడ ఈవో ఉన్నాడు అంటే ఏం చేస్తాడు? వాడు అక్కడ ప్రశ్నిస్తే ఐఓ అతన్ని వెంటనే వేరే టెంపుల్కి ఎక్కడో మారుమూల ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడ ఎంప్లాయీని ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ దారుణం ఏంటంటే భగవంతునికి భక్తునికి మధ్యవర్తి ఎవరు అంటే పూజారి. ఇలా ఒక పూజారి చనిపోతే, కరోనా ద్వారా చనిపోతే ఆ కుటుంబము ఇలా వీధిన పడ్డదంటే ఎంత దారుణమైన పరిస్థితులలో మనం ఉన్నాం. మన రాష్ట్రం ఉంది, మన దేశం ఉంది అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ దేవాలయాలలో ఇప్పుడు ఎండోమెంట్లో ఉన్నది అంటే ఖచ్చితంగా పూజారికి శాలరీ ఇవ్వాల్సిందే, అక్కడ ఒక స్వీపర్కు శాలరీ ఇవ్వాల్సిందే, అక్కడ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఉండాల్సిన బాధ్యత ఎవరు తీసుకోవాలి? దేవాదాయ శాఖ తీసుకోవాలి. దేవాదాయ శాఖ అంటే ఎవరు? ప్రభుత్వ వైఫల్యాల వల్లనే ఇదేదైతే నేను నేతను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఆ గుడి చైర్మన్ అని ఈ కమిటీలను వేసుకొని ఆ పరిరక్షణ కమిటీ అని చెప్పి ఇలా ఈ దోపిడీ జరుగుతున్నది. ఈ దోపిడీని అరికట్టాలంటే ఖచ్చితంగా పోలీసు వారు కూడా చర్యలు తీసుకోవచ్చు. సుమోటోగా వాళ్ళకి ఎవరు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ డిస్కషన్, పబ్లిక్ ఎఫెక్టెడ్ ఇష్యూ ఇది. కాబట్టి వాళ్ళ పోలీసు వ్యవస్థ ఏంది? ఎవరికి వాళ్ళకు ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఏంటంటే వాళ్ళకి జీతాలు వస్తున్నాయి, వాళ్ళ భార్య పిల్లలు బాగుంటున్నారు అంతే. ఇలా దేవుడు, ఈ దైవము ఇవన్నీ ఏంటంటే మాటల వరకే. కానీ ఇలా సోదరి యమునా పాఠక్ గారు ఇలా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే కనీసం చర్చ జరుగుతానన్నా, ఎవరో ఒకరు మేల్కుంటానన్నా ఇది జరుగుతుంది అని. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అల్టిమేట్గా భారతదేశంలో అల్టిమేట్గా సుప్రీం ఎవరంటే సిటిజన్. మనకు అది తెలియక, అంటే నేను యాజ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను చెప్తున్నా, మనం అనుకుంటాం ఇది అడిగితే తప్పు, ఇది నిలదీస్తే తప్పు. అది కాదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో జనం తిరుగుబాటుకు ఎవరైనా బానిసలే. సుప్రీం ఎవరు అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా. ఎవరు? సామాన్య పౌరుడే రాష్ట్రపతి కంటే గొప్పోడు. అలాంటప్పుడు మనం ఏంటంటే అక్కడ ప్రశ్నించే హక్కుగా ముందుకు రావాలి, ఇలాంటి నాయకులను వాళ్ళని ఎదుర్కోవాలి, ఖచ్చితంగా డిమాలిష్ చేయాలని చెప్పేసి అధికారులకు దరఖాస్తులు పెట్టాలి. దాని మీద హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఇవ్వాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి తీసుకుపోవాలి, అక్కడ ఉన్న స్థానిక కార్పొరేటర్ది కూడా బాధ్యత ఉంటుంది. వీళ్ళు వైఫల్యమైనప్పుడు జనం తిరుగుబాటు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దానిని యమునా పాఠక్ సిస్టర్ లాంటి వాళ్ళు, సోదరు లాంటి వాళ్ళు పూనుకొని ఒక పిలిపిస్తే మాలాంటి వాళ్ళు ఎంతో మంది సేవ చేయడానికి ముందుకు వస్తాం. అక్కడ ఉన్నటువంటి సందర్భంలో బాబ్రీ మసీద్నే కూలగొట్టాల్సిన సందర్భం, మన దేశాన్ని, మన రామాలయాన్ని మనం సాధించుకోవడానికి సుమారు 500 సంవత్సరాలు పట్టింది. కానీ ఎందుకు పట్టిందంటే అప్పుడు ఆనాడు బాబ్రీ మసీద్ని కూల్చివేయకపోతే 1993లో ఈరోజు మనకు రామాలయం నిర్మించుకునేటోళ్ళం అయోధ్యలో అనే పరిస్థితులు. అంటే ప్రజా తిరుగుబాటు అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ వైఫల్యాలు, మనకున్నటువంటి కోర్టులు అంటే న్యాయస్థానాల వైఫల్యాలు, ఈ ఆర్గాన్స్ 3 ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయినప్పుడు, మన పబ్లిక్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇలాంటివి మనమే చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు కూడా ప్రతి పౌరునికి కూడా ఉంది. ఇది రాజ్యాంగబద్ధంగా మనకు కల్పించబడ్డ హక్కు. కాబట్టి ఇలాంటి దోపిడీ వ్యవస్థను ఖచ్చితంగా నిక్కార్స్గా నిలదీసి ఖచ్చితంగా ఇలాంటి ఆలయాలను మళ్ళా పునరుద్ధరించి అక్కడ ఉన్నటువంటి షెల్టర్స్ అవన్నీ కూడా ఖచ్చితంగా దాని ప్రభుత్వము, అక్కడ ఒక కమిటీ, అక్కడ ఉన్నటువంటి భక్తులు అనేటివి నిజ నిర్ధారణగా వాళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. అరే ఇంతకుముందు ఒక సోదరుడు మాట్లాడుతుంటే కన్నీటి పర్వంతం అవుతుంది. ఏంటి అది? కనీసం ఆలయం బోర్డు లేదు. అది దేవాలయ కాదు, గదులను కూడా కూల్చివేసిన ప్రయత్నం చేశారు. దేవాదాయ గదులను కూల్చివేసి ఆ గదుల్లో అక్రమ కట్టడాలు కట్టుకొని పార్కింగ్లకు ఏర్పాటు చేసుకుని దాదాపుగా 1750 గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి దేవాలయాన్ని కేవలం 900 గజాల స్థలానికి కుదించే ప్రయత్నం చేస్తున్నారు.
దాంట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులే, దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక అధికారి దాని కమిటీ వేయనీయడు. స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయిపోయి ఏంది అక్రమం అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళపైన అక్కడే ఏదైతే అక్రమానికి పాల్పడేటువంటి వ్యక్తుల చేతుల్లోకి ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేయడం, వాళ్ళ దబాయించే ప్రయత్నం చేయడం. అంటే దేవునికి కాపలా ఉండాల్సిన వాడే కాజేసేటువంటి కర్కశమైనటువంటి చర్యకు పాల్పడితే దేవుణ్ణి ఎవరు రక్షించాలి చెప్పండి? అందుకే మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఎంటీవీ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, చాలా 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి. భయ్యా ఒక్క 1 మినిట్, మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, నేను మిమ్మల్ని వ్యక్తిగా విమర్శించట్లేదు. మీరు ఒక టిఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఇక్కడ రిప్రజెంటేటివ్ గా మాట్లాడుతున్నారు. మీరు కూడా గత 10 సంవత్సరాల నుండి ఉన్నారు. మరి 30 సంవత్సరాల నుండి జరుగుతుంది కదా ఈ వ్యవస్థ. ఈ 30 సంవత్సరాల నుండి జరిగితే కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ వ్యవస్థల 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం చేసిండ్రని నేను మిమ్మల్ని అడుగుతున్నా. స్థానికంగా మీకు అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చట్టం ప్రకారం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి భూములన్నింటిపైన సర్వే చేయించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి భూముల వ్యవహారాలు 91,827 ఎకరాలు ఉంది అని వేణుగోపాల స్వామి టెంపుల్ గురించి అందులో భాగంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ముందు ఆలయ అభివృద్ధి ఎలా జరగాలి అది ఆలోచించాలి మనం. డిస్కషన్ అది. ఆలయం కబ్జా కాకుండా ఎలా చూడాలనేది అది డిస్కషన్. ఆలయం భూములలో కబ్జాలు ఉన్నాయి, అవి ముందు తొలగించాలి. ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీ వేయాలి. కబ్జాలు తొలగించాలి అంటే ఎండోమెంట్ అధికారులు ఒకసారి వచ్చి విజిట్ చేయాలి, చూడాలి ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి అనేది గమనించాలి. ఒక 28 రకాల టెంపుల్స్ యొక్క పూర్తి స్థితిగతులను అధ్యయనం మీ టైంలో మీ చెప్పినవన్నీ కరెక్టే అనుకుందాం. వేణుగోపాల కృష్ణ స్వామి టెంపుల్ కి సంబంధించి మీరు చెప్పినట్టుగా జియో ట్యాగింగ్ ఉండిందా? అండ్ సరే, అంతకుముందు ఏం జరిగిందో వదిలేద్దాం. 30 సంవత్సరాల నుంచి ధూపదీప నైవేద్యాలు కూడా అందట్లేదు అని చెప్పేసి ఆలయ పూజారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అనుకుందాం కొద్దిసేపు. సో గతంలో ఏం జరిగారు, అసలు ఏం జరిగింది మీ టైంలో? సో నేను అదే చెప్తున్నానండి. మీరు అడుగుతున్న ప్రశ్నకి ఇంతకు ముందు బీజేపీ నాయకులు అడుగుతున్న ప్రశ్నకి నేను చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖని అత్యంత ప్రతిష్టాత్మకంగా గుర్తించిందే కేసీఆర్ అని చెప్తా ఉన్నాడు. ఇవాళ పడావు పడ్డటువంటి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యానికి నోచుకున్నటువంటి దేవుడికి ధూపదీప నైవేద్యాలు పెట్టాలని చెప్పేసి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పూజారులను నియమించి పూజారులకు జీతభత్యాలు ఇచ్చి ధూపదీప నైవేద్యం కింద వాళ్ళకు దాదాపుగా 6,000 నుంచి 10,000 రూపాయల జీతాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అండి? మీరు చెప్పండి. ఇవాళ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ దేవుడికి దీప నైవేద్యాలు పెట్టేటువంటి నాదుడు ఎవరైనా ఉన్నారా? అలాంటి దేవాలయాలన్నింటిలో కూడా ఇవాళ ధూపదీప నైవేద్యం కింద బ్రాహ్మణులకు అవకాశాలు ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు ఇచ్చి, వాళ్ళని పూజారులుగా గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చినాం. దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా, అలాగే మన నాగరాజు గారు చెప్పినట్టుగా పరిష్కార మార్గం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతకుముందు నుంచి గిరిధర్ గారు, మీరు, మనమందరం కూడా మాట్లాడేదైతే అదే. ఎందుకంటే ఇంతకుముందు ఏం జరిగింది అది మాట్లాడుకున్నా వెనక్కి వస్తుందా రాదా తర్వాత సంగతి. ఫ్యూచర్లో మనం ఒక స్టెప్ వేస్తేనే కదా అసలు ఉన్న టెంపుల్కి సంబంధించి మళ్ళీ మనకు అదే వస్తుందా రాలేదా అని తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ పరిష్కార మార్గం అయితే వెరీ ఇంపార్టెంట్. సో అర్థం కాదు ఏంటంటే, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఎందుకు వచ్చారు, లేకపోతే హిందూ సంఘాలు ఎందుకు వచ్చావు అంటే, ఇక్కడ అన్నిటికీ అతీతంగా నిన్నటి వరకు ఏం జరిగింది, ఏ ప్రభుత్వం ఏం చేసింది, చేశారా చేయలేదా అనే దాని మీద మన డిబేట్ అసలు కానే కాదు. ఈ రోజు ఏం చేద్దాం? నిన్నటి వరకు చాలా చాలా అక్రమాలు జరిగాయి, ఇది వాస్తవం. ఎవరున్నా కాదన్నా, అవునన్నా కాదన్నా అక్రమాలు జరిగాయి. నిన్నటి వరకు జరిగిన మాట వాస్తవం. జరగకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు. కానీ ఈ రోజు ఏం చేయాలి? సరే, అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు హిందువులు ఎవరైతే అన్ని రాజకీయ పార్టీలో ఉన్న హిందూ నాయకులు ముందు మనం హిందువులు అని గుర్తు చేసుకొని ముందు రావాల్సిన అవసరం ఉంది. హిందూ సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ రోజు ఆలయమే కదా, గుడే కదా అని తీసి పాడేస్తున్నారు కదా. ఇదే నిదర్శనం మన కళ్ళ ముందు కనపడుతోంది. మీరు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే, కేవలం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇచ్చిన రిపోర్ట్, సిఐఐ నివేదిక ప్రకారంగా దాదాపు 1.2 lakh crores జనరేట్ చేసింది త్రూ టెంపుల్ టూరిజం ఉత్తరప్రదేశ్ లో, విచ్ కాంట్రిబ్యూటెడ్ సంథింగ్ లైక్ 7% టు యూపీస్ యాన్యువల్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కి, జీడిపి, స్టేట్ జీడిపికి 7% కాంట్రిబ్యూట్ చేసింది. ఏంటి అంటే కేవలం టెంపుల్ టూరిజం
వాళ్ళు ప్రోత్సహించి అభివృద్ధి చేసినందుకు మనకి రీసెంట్ గా జరిగిన ప్రయాగ్రాజ చూడొచ్చు. మరి ఏం జరిగిందండి అంటే ఒక ఆలయ వ్యవస్థ మెరుగుపడితే అది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ ఎలా ఉంటుందంటే మీరు ఒక సోషల్ ఇన్క్లూజన్ ని తీసుకొస్తున్నారు. అన్నిటికీ అతీతంగా అందరినీ, హిందువులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దెర్ ఇస్ అ సోషల్ ఇన్క్లూజన్. రెండు, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, దానికి సంబంధించి ఒక ఆలయం గనక వ్యవస్థ, ఇప్పుడు అదే చెప్తున్నారు, ఇప్పుడు యాదగిరిగుట్టనే తెలంగాణలో యాదగిరిగుట్ట, కొమరెల్లి ఒక్కటేంటి మనం ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. ఇలాంటి ఆలయాల చుట్టూ ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంతవరకు ఆపర్చునిటీస్ వచ్చాయి, అక్కడ ఆంటర్ప్రినర్స్ కి ఉంది, ఎంప్లాయ్మెంట్ కి ఉంది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత బూస్టింగ్ ట్రేడ్ జరుగుతూ ఉంది, అనేక వివిధ ట్రేడ్స్ జరుగుతూ ఉంటాయి. తర్వాత అట్రాక్టింగ్ ఇన్వెస్టర్స్ కూడా మరి చాలా మంది కూడా ఇన్వెస్ట్ చేసి అక్కడ ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కేవలము అన్నిటికీ మించి స్వామి వారు స్వయంగా వెలిసిన క్షేత్రము, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఆ స్వామిని నిత్యం కొలిచి నామస్మరణ చేసి పూజ చేసుకుంటే సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు, నేను బాగుంటాను, సమాజం బాగుంటుంది, దేదీప్యమానంగా ఉంటుంది, ఆ స్వామి వైభవంగా ఉంటాడు. ఇది ఒక్క కోణంలో కాదు, ప్రభుత్వం ఈ రోజు నిర్లక్ష్యం చేస్తుంది మామూలు విషయాన్ని కాదు, ఇది ఒక పెద్ద స్కామ్ అని నేను చెప్తాను. ఆలయ భూములు అనేది ఈ రోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేల ఎకరాలు, వేల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున మింగేస్తూ ఉన్నారు. దాంట్లో చాలా మంది బడాబాబులు ఉన్నారు, రాజకీయ నాయకుల హస్తం కూడా ఉంది అనేది చాలా చాలా స్పష్టంగా తెలిసినప్ప ఈ పార్టీ ఆ పార్టీ ఎగ్జామ్షన్ లేదు. ఏ పార్టీ అయినా గురించి కాదు, ఇక్కడ పార్టీలు కాదు సమస్య. అక్కడ చేస్తున్నవాడు, దైవద్రోహం చేసిన వాడు, పార్టీలైనా సంస్థలైనా హిందువులైనా అన్యమతస్తులైనా ఎవరైనా వీళ్ళు దైవద్రోహం చేస్తున్నారు. దైవద్రోహం చేస్తున్నారంటే దేశద్రోహం చేసినట్టే లెక్క. ఎందుకంటే ఈ భూములు, ఆస్తులు అన్ని కబ్జా చేసేసి మీరు ఏం చేస్తున్నారండి, అన్యాక్రాంతం చేసేస్తున్నారు. ఎక్కడుంది మన ఆలయ వ్యవస్థ? ఆలయ వ్యవస్థ మనకి వెన్నుముక కదా, మన సంస్కృతికే వెన్నుముక కదా, భారతీయతకే వెన్నుముక కదా. దీన్ని నిర్వీర్యం చేస్తే ఎవ్వరు కూడా ఎగ్జామ్షన్ లేదు ఇక్కడ. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇప్పటికైనా ఏ పార్టీ అయినా నాయకులందరూ ముందుకు రావాలి. మీరు హిందువులని చెప్పుకుంటే సరిపోదు, హిందూ నాయకులందరూ ఆ పార్టీలకు అతీతంగా ఒక్క స్టాండ్ తీసుకుందాం. ప్రతిపక్షమైనా పాలక పక్షమైనా ఒకటే స్టాండ్. ఏ సంఘమైనా, అది విశ్వ హిందూ పరిషత్ అయినా, విశ్వ హిందూ రక్షా పరిషత్ అయినా, RSS అయినా, ఏ హిందూ సంఘమైనా, ఎవరైనా సరే ఈ రోజు కనుక అందరం కలిసికట్టుగా రాకపోతే, ఒక సమిష్టి కృషితో నిర్ణయం తీసుకోకపోతే ఈ భారతీయ వ్యవస్థ దెబ్బతినే భయంకరమైన పరిస్థితి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. అలాగే ఆ టెంపుల్ కి సంబంధించి శిథిలావస్థ కూడా చేరిపోతున్నది. ఆ గిరిధర్ గారు ఎన్ని మాట్లాడుకున్నా పరిష్కారం లేకపోతే ఎంత మాట్లాడి అయినా వృధా కదా మనం చేసేదంతా కూడా. ఈ ఆలయానికి సంబంధించి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆల్రెడీ శిథిలావస్థకు వచ్చేస్తుంది. కొన్ని టెంపుల్స్ శిథిలావస్థకు చేరిపోయి అరేరే ఒకప్పుడు ఈ టెంపుల్ ఉండేదట, మనం చూడలేకపోయామని బాధపడే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. అది కూడా ఉండదండి, ఎందుకంటే మేము చేస్తున్న పరిస్థితిలో డాక్యుమెంట్స్ కూడా మాయం చేసేస్తున్నారు. అది కూడా ఉంచరు, ఇది కూడా ఉండదు. అయితే హిందూ ధర్మానికి కేంద్ర బిందువు దేవాలయాలండి. దేవాలయాలలో ఊరికే దేవుడు గర్భాలయం ఉంటుంది, దాంతోపాటు గోశాల, యాగశాల, పాఠశాల, వైద్యశాల, పాకశాల ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే వీటిని కేంద్రంగా చేసుకొని చుట్టుపక్కల పిల్లలకు మంచి సంస్కారం నేర్పించడం కానీ, తీర్థప్రసాదాలు ఉండటానికి కానివ్వండి, గోపూజ గోశాల కానివ్వండి, అట్లా అన్ని రకాలుగా ఈ 5 ఉంటేనే అది దేవాలయం పరిపూర్ణంగా ఉంటుంది. అయితే ఇవి అన్నింటినీ 5 బిందువులను పక్కన పెట్టి కబ్జాలు చేసి వాళ్ళ ఇళ్ళు కట్టుకొని అతి తక్కువ 50-60 రూపాయలు రెంటించుకుంటూ తరతరాలుగా ఫ్రీగా ఉంటూ స్వచ్ఛందంగా కూడా ఈ పరిస్థితిని చూసి కూడా స్వచ్ఛందంగా జరగకుండా వాళ్ళ కబ్జాను వదలకుండా కోర్టులో కేసున్నా కానీ కౌంటర్ల మీద కౌంటర్లు వేసి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాన్ని లాక్కుంటూ వెళ్ళి వాళ్ళ పిల్లలు మనమల్ని కూడా అక్కడనే ఉండేవాళ్ళు. ఒకసారి ఆలోచించాలి స్వచ్ఛందంగా. ఇది దేవాలయము, ఇది దేవునికి ఆలయం, ఇది దేవాలయాన్ని ఇల్లు, ఇది మనం ఇక్కడ అన్యాయంగా ఉంటున్నామని ఆలోచించాలి. ఇప్పుడు మనం అంటాము, పోరాడతాము, దేనికి వెనుకకెళ్ళాము. దీనికి పరిరక్షణ కోసము ఒక కమిటీ వేయాలి, ముందు ఆ కబ్జాలు తొలగించాలి. ఇవి జరగాలంటే ఎండోమెంట్ వాళ్ళు వాళ్ళకున్న బాధ్యతను గుర్తించుకొని రెగ్యులర్గా దేవాలయానికి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది. మరి GHMC వాళ్ళు కూడా దేవాలయాన్ని ఆవరణలో, దేవాలయానికి ఆపోజిట్ MNJ క్యాన్సర్ హాస్పిటల్ గోడ ఉంది, దానికి అక్కడ టాయిలెట్స్ కట్టినరు, మొత్తం చెత్త ఉంటుంది, స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. మరి భక్తులు ఎట్లా వస్తారు? దేవాలయానికి ముందు రోడ్డు మీద అన్ని
నూకుడు బండ్లు కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, హాస్పిటల్కి వచ్చే వెహికల్స్ అక్కడ పెడతారు. మరి భక్తులు ఎలా వస్తారండి? భక్తులు రావడానికి అనువుగా ఉండాలి కదా. మరి దేవాలయం అంటే ధార్మికంగా ఉండాలి. పొద్దున సాయంత్రము ఆరతి సమయంలో కనీసం ఆరతి పాఠం కానివ్వండి, సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తే భక్తులకు రావడానికి కొద్దిగా వీలు ఉంటుంది. పొద్దున సుప్రభాతం పెట్టాలి. అవన్నీ ఏమి లేకుండా ఊరికే ఉన్నామా, వచ్చామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళామా. భక్తులు వస్తున్నారా, రావట్లేదా, మరి ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించాలి. దీంట్లో ఎండోమెంట్ వాళ్ళది కూడా పెద్ద పాత్ర ఉంటుంది. స్థానికులతో పాటు ఎండోమెంట్ వాళ్ళు కూడా బాధ్యత బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, చర్చా కార్యక్రమానికి స్వాగతం. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటుంది ఏంటి అంటే శ్రీ వేణుగోపాలకృష్ణ స్వామి దేవాలయం ఏదైతే ఉందో 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయము అన్యాక్రాంతం అవుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా కబ్జా చేసేస్తూ ఉన్నారు. ఎవరిని ఈవెన్ అక్కడికి వచ్చే భక్తుల్ని కూడా రానివ్వకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ పూజారి ఉన్నారో ఆయనని అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి అనే ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అన్నీ తానే నేను చెప్పిందే నడవాలి ఇక్కడ అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అన్నది మన చర్చా కార్యక్రమం యొక్క ముఖ్యమైన సారాంశం. అయితే ఈ టెంపుల్కి సంబంధించి ఎటువంటి పరిష్కార మార్గాలు వస్తేనే ఈ టెంపుల్ అయినా మనకు మిగులుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం భారతదేశం అంటేనే టెంపుల్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా పురాతనమైన ఆలయాలు ఎక్కువగా ఉంటాయి, ఎంతో మహిమగల ఆలయాలు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈ టెంపుల్కి సంబంధించి ఆల్రెడీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఎండోమెంట్ రిజిస్టర్ అయిన టెంపుల్లో ఇటువంటివి జరుగుతున్నా కూడా పట్టించుకోవట్లేదు. అయితే దీనికి ఒక కమిటీ వేసి అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలతో మమేకమవుతూ అందరూ కూడా పనిచేస్తేనే పరిష్కార మార్గాలు వస్తాయని అనుకుంటూ ఉన్నారు. అండ్ యమునా పాఠక్ గారు కూడా దీనికి హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో సంయుక్తంగా కృషి చేస్తూ ఉన్నారు. సో దీనికి ఏం చేస్తే బాగుంటుందంటారు? కొత్త కథ ఏంటి సార్? ఇది కొత్త కథనా? ఇది ఒకటే మందిరం అంటున్నా. ఇది ఒకటే మందిరం కాదు సార్. ఆల్రెడీ హెచ్ఎంటీవీ అలాగే విశ్వ హిందూ రక్షా పరిషత్ నుంచి దాదాపుగా 21 టెంపుల్స్, వాటికి కూడా ఎంతో కొంత డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే మనం చూసినప్పటికీను ఇప్పటికీ. సో ఇప్పుడు ఇది కొత్తగా అంటే ఎక్కువగా అన్యాక్రాంతం అవుతోంది, ఎక్కువ కమర్షియల్ గా దీన్ని చూస్తున్నారు. సో ఇది ఇప్పుడు మెయిన్ టాపిక్ అన్నమాట. ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలా 5 నిమిషాల్లో? అక్బరుద్దీన్ తో ఫోన్ చెప్పి రేవంత్ రెడ్డికి పొద్దుగల వరకల్లా మందిరం చూడు. అక్బరుద్దీన్ తో ఫోన్ చేయించి 5 నిమిషాల్లో రేపు మార్నింగ్ వరకల్లా ముఖ్యమంత్రి, మంత్రులు, మొత్తం ప్రభుత్వం ఆనే ఉంటది. అంటే లాల్ దర్వాజా టెంపుల్ గురించి కూడా అసెంబ్లీలో ఆయనే మాట్లాడాడు. నేను అందు గురించి ఈ మధ్యన సమస్యలు ఉంటే ఇంకా ఎట్లన్నా ఈ అప్పుడప్పుడు అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ గారు సాయం తీసుకుంటేనే ఇంటి అట్లున్నారు హిందూ ముఖ్యమంత్రులు. అంటే సెక్యులర్, అంటే హిందూ మీనింగ్ సెక్యులర్ ముఖ్యమంత్రులు. కాబట్టి ఒకటండి, ఈ హిందువుల జ్ఞానోదయం కావాలి. వాళ్ళ ధర్మం గురించి వాళ్ళకి అవగాహన రాలి. సనాతన ధర్మం ఉన్నన్నొద్దులే ఆ జాతి నిలబడుతుంది. లేకపోతే సంవత్సరం కోసారి మొక్కి 10 రూపాయల కొబ్బరికాయ కొట్టి 10 కోట్ల వరాలు కోరుకొని వాడిని తిట్టి వీడిని తిట్టి ఒక మసీద్ మూత పడతలేదండి. ఔరంగజేబు కట్టిన మసీదులు కూడా రిపేర్ చేస్తున్నారు. ఎవరికి పోయేటప్పుడు తూప్రాన్పేట లెఫ్ట్ సైడ్ చౌటుపల్కన ముందు ఉంటాయి, ఇట కామారెడ్డి నుంచి రామాయణపేట మధ్యన చూడండి 300 ఏళ్ల కింద కూలిపోయిన మసీదులను కూడా రిపేర్ చేస్తున్నారు 400 ఏళ్ల కింద. ఎవడొస్తాడండి? నీ బాధకి ఎవడొస్తాడు? నీ ధర్మాన్ని గురించి ఎవడొస్తాడు? ఎవడు? ఈ ప్రభుత్వం ఎవరు? సెక్యులర్ ప్రభుత్వాలు ఎవరి గురించి ఉన్నాయి ఇవి? అంటే భక్తుల్లోనే చైతన్యం రావాలంటే ముందేనండి హిందూ ప్రజల మనోభావాలు ఎవరికి కావాలండి? రంజాన్ వస్తే 31 రోజు 24 గంటలు షాపులు ఓపెన్ చేయమంటారు. మన హిందూ పండుగలు వస్తే ఒక్కరోజు ఓపెన్ చేస్తే కుప్పలు వినిగిపోతే వీళ్ళకు ఎక్కడే? అంటే ఇది 1, 2, 3, 100? స్వాతంత్రం వచ్చి నుంచి సనాతన ధర్మాన్ని అడుగడుగును అవమానించే పార్టీలు, నాయకులు. ఎక్కడెక్కడైతే ధర్మం విరజిల్లుతున్నది, ఎక్కడెక్కడైతే కాచాయ బిడ్డలు సింహాసనాల మీద కూర్చున్నారు, అప్పుడే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి ఈ ధర్మానికి సంబంధించి. ఇదంతా అన్ని పెట్టుకుని అంగటన్ని పెట్టుకుని అంగనోట శని పెట్టుకుని అల్లునోట శని పెట్టినట్లు నువ్వు నీ ధర్మాన్ని గౌరవించను, నీ కుంభమేళకు రాను, నీ ఒక రామజన్మభూమి చూస్తేనే ఓర్చుకోలేని నువ్వు ఎన్నుకొని అని గద్దె మీద కూర్చుండబెట్టి నువ్వు ఈ రకంగా చర్చలు జరపడం వల్ల ఏమొస్తుంది జాతి? 66 కోట్ల మంది హిందువులు కుంభమేళ ముడితే 144 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఎవడు మిగిలిన ఈ భూమి మీద మళ్ళీ చివరికి. ఓకే,
ఇతర మతస్థులు వాళ్ళ మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటారు. క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. కానీ ఏమైంది? రాజ్య మేలుటోడికి ఏమైంది? రాజనీతున్నోడికి ఏమైంది? రాజధర్మం ఎక్కడ చూపిస్తున్నారు ఇప్పుడు? ఈ రాష్ట్రమే అనుకోండి, ఏలి నోడు ఎటువాయే, ప్రతిపక్షం ఎటువాయే, ఫామ్ హౌస్లు నోడు ఎందుకు రాలేదు, ఏలి ఎందుకు రాలేదు కుంభమేళకు? ఎందుకు మా హిందువులు అంటే ఇంత చులకన? చిన్న చిన్న పనులకు హెలికాప్టర్లు వేసుకొని, స్పెషల్ పైలట్ వేసుకొని పోతున్న ఈ కుహాన సెక్యులర్ వాదులు మేము ఏమంటున్నామండి? మమ్మల్ని మా దేశంలో ఈ మందిరాలే కాదు ఒకటే అండి, ఎవరి ఆలోచన పరిధి వాళ్ళది, దాంట్లో తప్పు పట్టడానికి లేదు. మాకు ఒక రోజు వస్తుంది ఇట్లాంటి సమస్యలన్నీ చిట్కలో పరిష్కరించుకుంటామండి. మా బిడ్డలు, ధర్మాన్ని ప్రేమించే బిడ్డలు, ఈ ధర్మాన్ని ఆరాధించే బిడ్డలు, ఈ గుళ్ళ విలువ తెలిసిన వాళ్ళు, గుళ్ళకు సంబంధించి ఎవరైతే అన్ని విషయాలు తెలిసిన నేను చెప్తాను, ఓపెన్గా చెప్తున్నాను. ఒక ఏమన్నా ఇప్పుడు 5 నిమిషాలు నేను చెప్తాను, ఛాలెంజ్ చెప్తాను. ఇక్కడ నేను కాన్ఫరెన్స్లో కూడా అక్బరుద్దీన్ కలుపుతాను, నాకు మంచి ఫ్రెండ్. అక్బర్ భాయ్ బోలో బోలో జబ్ సుబహ్ తక్ ఖతమ్ హోతా. అంటే అట్లా అయిపోయిందండి. సెక్యులర్ వాదులు మరి హిందువుల వైపు ఏదైనా మాట్లాడితేనే ఏమైనా జరిగిపోతుందేమో అనే భయం పరిస్థితి. కానీ ఎవ్వరు కూడా ఒకటే చెప్తున్నామండి, హిందువుల ఐక్యతని ఇవన్నిటికి పరిష్కారం. హిందువుల గౌరవమే ఈ దేశానికి దిక్సూచి, విజయకేతనం. ఈ హిందుత్వము లేకపోతే ఇవన్నీ బలహీనపడ్డ రోజు నీ బతుకు కాశ్మీర్ అవుతుంది, నీ బతుకు బంగ్లాదేశ్ అవుతుంది, నీ బతుకు పాకిస్తాన్ అవుతుంది, నీ బతుకు ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, నీ బతుకు పాత బస్తీ అవుతుంది. ఎవరు చెప్తాడండి? లెక్కలు చెప్తలేవా? ఎవరికి తెలియదండి ఇవన్నీ? అంత అబద్ధాలు ఎందుకు తెలియదు చెప్పండి. ఇప్పుడు ఈ చర్చలలో నాకు అంత అంటే ఫస్ట్ టైం. కానీ అంటే ఇప్పుడు మేమందరం కలిసి చార్మినార్ కాడ కొనుక్కుంటాం, ఆ ప్రాపర్టీ కోంపల్లిలో కొనుక్కుంటాం, ఉప్పల్లో కొనుక్కుంటాం, వనస్థలిపురం. చార్మినార్ కాడ ఎందుకు కొనుక్కోమండి? అంటే మాకు తెలుసు మాకు రక్షణ లేదు అక్కడ, మా కుటుంబాలకు రక్షణ లేదు, మా భార్య పిల్లలు తిరగలేరు ఆ వీధులల్లో. మరి అదే ముస్లిం సోదరులు చూడండి, అన్ని చోట్ల ఉంటారు కదా ముస్లిమ్స్. మేము 1000 మంది ఉన్న ఒక్కళ్ళు ఉంటారు కదా వాళ్ళు. మేము ఎవరిని గౌరవించమే? ఫాతిమాను కూడా మా చెల్లెలు అనుకుంటాం, షబారాను కూడా మా అమ్మ అనుకుంటాం, మహమ్మద్ బాయ్ని బాయ్ అనుకుంటాం, రఫీక్ని చిచ్చా అనుకుంటాం. మరి అనుకోవట్లేదు మమ్మల్ని వాళ్ళు. ఇప్పటికి పరిష్కారం ఒకటి, మనం ఒకటి కావాలి. రాకేష్ రెడ్డి గారు ఒక్క ప్రశ్న అండి. ఇప్పుడు అన్య మతస్థుల ప్రాంతాల్లో జరుగుతున్నది ఒకటైతే, ఈ రోజు హిందూ బెల్ట్ లో జరుగుతున్న, అంటే హిందువులు అధిక శాతంలో ఉండి హిందూ బెల్ట్ లో జరుగుతున్న విషయాలు నిజంగా కూడా మరి ఎందుకు హిందువులు ఇటువంటి ఆస్పెక్ట్స్ లో హిందువులు ఎక్కువగా ఉంటారు? ఈ రోజు మనం చేస్తున్న రీసెర్చ్ లో కూడా 70% హిందువులు కనపడ్డారు. హిందువులే అన్య మతస్థులు కూడా అమ్మిన పరిస్థితులు ఉన్నాయి. మీరు రాకేష్ రెడ్డి గారు, మీరు ధర్మ పోరాటం ఎన్నో రకాలుగా చేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మీరు ఒక వాయిస్ గా వెళ్తున్నారు. మరి హిందువులకి చెప్పాలి, మరీ ముఖ్యంగా మన హిందువులకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. రెడ్ హిల్స్ లో ఇదంతా చాలా మంది హిందూ బెల్ట్ అండి. తర్వాత మొన్న పరశురామ ఆలయం చేసాం, అదంతా బేగం బజార్ ఛత్రి హిందూ బెల్ట్ అండి. ఆక్రమించిన వాళ్ళు హిందువులు, దాన్ని కబ్జా చేసిన వాళ్ళు హిందువులు, అన్య మతస్థులకు అమ్ముతున్న వాళ్ళు హిందువులు. మరి వీళ్ళకి జ్ఞానోదయం చేయాలంటే మీలాంటి వారు ఏం చెప్తారండి? వాళ్ళకి ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? ఏం చెయ్యాలో మీరు ఏం చెప్తారు? సొల్యూషన్ ఏంటి? అంటే అలా కూతుర్లను ఎత్తుకొని పోతే లవ్ జాది చేస్తే బజరంగ దళుడు కావాలి, గుళ్ళ మీద దాడితే విశ్వ హిందూ పరిషత్తుడు కావాలి, హిందువుల మీద దాడులు జరిగి తండుతే చెంగిచెర్ల సంఘటనలో భారతీయ జనతా పార్టీ నాయకులు కావాలి. ఓట్లు వేసేటప్పుడు మాత్రం ఇంకెవడు కావాలి? వాళ్ళని దండేటోడు కావాలి, వాళ్ళ మందిరాలను పూలగొట్టేటోడు కావాలి. ఇదండి, ఇటు చెప్తూనే ఉన్నాం మేము. ఎవడు చెప్పుతుంటే అపహాస్యం చేశాడో, ఎవడు వికట్టాహాసం చేశాడో వాడు కాందేశకుడై ఢిల్లీ వీధులలో ఉన్నాడు. ఇలా వెస్ట్ బెంగాల్కి వెళ్ళి పరిగెడుతున్నారు భార్య బిడ్డలను తీసుకొని. అప్పుడు కూడా చెప్పాం వెస్ట్ బెంగాల్ కూడా, అద్దురా మీకు ప్రమాదం వచ్చిందిరా, రండిరా, రోడ్ల మీదకి రండిరా, ఒక గుడి కూలుతున్నది రండిరా. మేము సెక్యులర్ వాదనమని కూర్చున్నారండి విధవలు. మేము సెక్యులర్, నువ్వెట్లా సెక్యులర్ అవుతావురా? ఇతర మతస్థులు వాళ్ళకు సెక్యులర్ కానప్పుడు నువ్వెందుకు అవుతున్నావు? ఇతర మతస్థుడు సెక్యులర్ కానప్పుడు నువ్వెందుకు అవుతున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావురా? 20 ఏళ్ళు పెంచిన బిడ్డని 20 మంది మానభంగం చేస్తే ఎందుకు ఏడుతున్నావురా నీ కళ్ళ ముందు? మొన్న వెస్ట్ బెంగాల్లో పక్కింటి అమ్మాయిని అబ్దుల్ అనేవాడు మానభంగం చేస్తుంటే కన్న తల్లి అంటున్నది, అబ్దుల్ భయ్యా మేరా బేటీ 14 సాల్ కా హై,
ఒక్కొక్కరే పడుకోండి, నా బిడ్డ బతకది, మానవ మృగాల్లాగా దాని మీద దాడి చేయకండి. అబ్దుల్ భయ్యా, ఇంటి పక్కనున్న అబ్దుల్ భయ్యా ఇవి చెప్తున్నామండి. మేము హైదరాబాద్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, వెస్ట్ బెంగాల్లో వాడు చెప్పాడు, తెలంగాణలో మేం చెప్తున్నాము, ఆంధ్రలో పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, అన్నమ్మలే తమిళనాడులో చెప్తున్నాడు, ప్రతి ఒక్క చోట చెప్తున్నాం. మేమేం చేయాలా? కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతామండి, మేము దేవుడు ముంగాట మాత్రం నిటారుగా నిలబడతాం. పోయిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మేము మా జాతిని మేలుకొలిపినాం. ఈ సన్నాసులు ఇనలేదు. 50 ఏళ్ళ తర్వాత మిగలరండి, మిగిలరు. ఒకవేళ మా మాట చైతన్యవంతమై మా మాట విన్నారనుకోండి, వాళ్ళ ధర్మం మిగులుతుంది, వాళ్ళ భవిష్యత్ తరాలు మిగులుతాయి, వాళ్ళ బతుకులు మిగులుతుంది, వాళ్ళ జీవితం మిగులుతుంది. మా బాధ్యత మేము నెరవేరుస్తున్నామండి, మాకు సంబంధం లేదు. వీడు పాకిస్తాన్ లాగా పరిగెత్తుకుంటూ వస్తాడా, బంగ్లాదేశ్ లాగా బట్టలు ఇప్పించుకొని చంపుకుంటాడా, పహల్గామ్ లాగా పాయింట్లు ఇప్పించుకొని చంపుకుంటాడా, ఓల్డ్ సిటీలో కత్తులు గర్భవతులని కత్తి పోట్లతో వచ్చిన సంఘటనలు ఎదుర్కొంటాడా, బైన్సా లాంటి సంక్రాంతి రోజు సకినాల మీద ఉత్సవం ఓపించుకుంటాడా? వీడు నిర్ణయించుకోవాలి. వీడు హిందువు, కుహాన హిందువా, లేకపోతే వాడి భవిష్యత్తు అయినా బతుకుతాడా, వాడి బిడ్డలైన భవిష్యత్తుగా భద్రతగా ఉంటారా ఈ దేశంలో? మేము మేలుకొల్పుతున్నామమ్మా, మేము మేలుకొల్పుతున్నాం. ఈ గతము వర్తమానం ఈ రెండు కలిపితే భవిష్యత్. గతం ఏం జరిగింది? 1000 సంవత్సరాల చరిత్ర చెప్తున్నది. గోరిగాడు, గజనిగాడు, బోరిగాడు, అక్బర్ గాడు, మహమ్మద్ గాడు, ఔరంగజేబు, షాజహాను ఒక్కరోజు 10,000 మంది భర్తలను చంపి భార్యలని సైనికులతోని నికా చేసిన టిప్పు సుల్తాన్ హీరో అయిపోయిందండి ఈ రాష్ట్రంలో. ఇప్పుడు ఈ గుడి విషయంలో సొల్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. పెద్దలుగా మీరు ఎన్నో చూసారు ఇటువంటి వాటిని. సో ఏదైనా సొల్యూషన్ చెప్పగలిగితే చెప్పండి సార్, ఏం చేస్తే బాగుంటుంది? సొల్యూషన్ ఇది వెరీ ఈజీ అండి. కాషాయ జెండా రెప్పరెప్పలు ఆడిన రోజు తెలంగాణ సెక్రటరీ గంటల పని అండి. 3 లక్షల కోట్ల బడ్జెట్, 4 సంవత్సరాల తర్వాత 6 లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. అవసరమైతే 10,000 కోట్లు కేటాయిస్తాం ఎండోమెంట్ శాఖకు. 12,671 గ్రామాలలో నిత్య పూజలు జరగాల, గుడి గంటలు మోగాల, వీర శివాజీల విగ్రహాలు పెట్టాలా, ప్రతి ఊరిని చైతన్యవంతం చేస్తాం. ఎంతండి మొత్తం వచ్చి బడ్జెట్ వచ్చి ఇప్పుడు 3 లక్షలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు 6 లక్షల కోట్లు అవుతుంది. ఓకే, ఎవరిని వారు నిర్ణయించుకోనివ్వండి, నేను తప్పంటలేను. మేము మా దృష్టికి ఏంటంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎవరైతే సెక్యులర్ ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాం. కానీ మేము చెప్పిన దానికన్నా అక్బరుద్దీన్ చెప్తే ఎక్కువ, ఎందుకంటే ఇది కారణం కూడా చెప్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తెలంగాణ తెలుగు ప్రథమ భాష మాతృభాష అయిన ముఖ్యమంత్రి గారు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు అక్బర్ భాయ్ తెలుగులో మాట్లాడచ్చా అంటున్నాడు. తెలంగాణ 4 కోట్ల మంది మాతృభాష, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ముఖ్యమంత్రి గారు, గౌరవ స్పీకర్, శాసనసభ స్పీకర్ వేదిక మీద ఉంటే మేము 119 మంది అక్బరుద్దీన్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, రాకేష్ రెడ్డి అయినా స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలండి. అక్బరుద్దీన్ గారు పర్మిషన్ తీసుకుంటున్నారు. అక్బర్ భాయ్ మై తెలుగు మే బాత్ కర్ సక్తే క్యా? అక్బరుద్దీన్ అర్థాను అనుకోండి, మాట్లాడాడు. మా అదృష్టం మంచిగా ఉంది, అక్బరుద్దీన్ మాట్లాడమన్నాడు రేవంత్ రెడ్డిని తెలుగులో. కాబట్టి ఒకటేనండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఒక భారతీయ జనతా పార్టీగా ఈ దేశంలో హిందువుల గురించి ఎత్తుకొని మొత్తుకుంటున్న పార్టీగా, ఏడుస్తున్న పార్టీగా, వాళ్ళ తరపు నుంచి యుద్ధాలు చేస్తున్న పార్టీగా, జాతిని కాపాడుకోవటం నిర్వీర్యంగా పోరాడుతున్న ఒక రాజకీయ వ్యవస్థగా అన్ని రకాలుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అధికారులను ఒత్తిడి తెస్తాం. ఒకవేళ తొందరలో దాని సమస్యను పరిష్కారం చూస్తాం. కానీ ఒక్క గుడి కాదు, లక్షలాది గుడి ప్రమాదంలో ఉన్నాయని చెప్పడమే ఈ ప్రధాన ఉద్దేశం. మీ భవిష్యత్తు గుడిలతో పాటు మనం బతకాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాకేష్ రెడ్డి గారు చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికైతే ప్రభుత్వంకి సంబంధించి మనము మన ఏమంటారు ఇలా జరుగుతుంది అనేది విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనం జరుగుతున్నదంతా కూడా ఎప్పుడైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళల్లో కూడా చైతన్యం తీసుకొస్తామో అప్పుడే
ఇలాంటి టెంపుల్స్ అన్ని కూడా అన్యాక్రాంతం అవ్వకుండా ఉంటాయి. సో సొల్యూషన్ అనేది మనకు వెళ్తూ ఉన్నప్పుడు వస్తుందేమో అని నాకు అనిపిస్తోంది. సో మొత్తానికైతే చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు, దత్తాత్రేయ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. అలాగే అల్లం నాగరాజు గారు థ్యాంక్ యూ సో మచ్, అండ్ పెండ్యాల గిరిధర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, యమునా పాఠక్ గారు థ్యాంక్ యూ వెరీ సో మచ్. సో ఇది వాటి జాగో రే జాగో కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.